రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగశ్విన్ తెరకెక్కించిన కల్కి మూవీ టికెట్ ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ లో ₹75, మల్టీప్లెక్స్ లో ₹100 చొప్పున ధరలు పెరగనున్నాయి. రిజర్వ్ అయ్యే జూన్ 27న ఉదయం బెనిఫిట్ షోకు ₹200 అదనంగా ఉండనుంది. జూలై 4 వరకు ఈ ధరలు అమల్లో ఉంటాయి. మరోవైపు ఏపీలో ధరల పెంపుపై త్వరలోనే స్పష్టత రానుంది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి మూవీ టికెట్ ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ లో ₹75, మల్టీప్లెక్స్ లో ₹100 చొప్పున ధరలు పెరగనున్నాయి. రిలీజ్ అయ్యే జూన్ 27న ఉదయం బెనిఫిట్ షోకు ₹200 అదనంగా ఉండనుంది. జూలై 4 వరకు ఈ ధరలు అమల్లో ఉంటాయి. మరోవైపు ఏపీలో ధరల పెంపుపై త్వరలోనే స్పష్టత రానుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికే రాష్ట్రంలో మాత్రం కల్కి సినిమాకు సంబంధించిన మాత్రం షోలు నిర్వహించుకునే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం అనుమతించిందని చెప్పుకోవచ్చు. సాధారణంగా అయితే 4 షోలు కూడా ఆ థియేటర్లో ఉన్నాయి. ఇంకో ఎక్స్ట్రా కూడా షో కూడా నిర్వహించుకోవడానికి మాత్రం ప్రభుత్వం కూడా అనుమతిస్తూ మాత్రం ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేసిన ఆ సిచ్యువేషన్ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ధరల పెంపు పైన కూడా క్లారిటీ ఇచ్చింది. ధరల పెంపు విషయంలో మాత్రం కల్కి ఆ చిత్రానికి సంబంధించిన మాత్రం గరిష్టంగా ₹200 పెంచుకున్నది అని కూడా అనుమతించింది. దాంతో పాటుగా ఆ సాధారణ థియేటర్ లో ₹70, అదేవిధంగా మల్టీప్లెక్స్ లో ₹100 పెంచుకునే విధంగా ఇప్పటివరకే అనుమతించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా ఈ నెల 27వ తేదీన ఉదయం 5:30 కూడా ఆ షో వేసుకోవడానికి మాత్రం ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నెల 27 నుంచి జూలై 4 వరకు మొత్తం 8 రోజుల పాటు కూడా ఈ పెంపుకు సంబంధించినందుకు మాత్రం అమల్లో ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటివరకే ప్రభుత్వం మాత్రం ఉత్తర్వులు ఒక క్లారిటీ ఇచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే కల్కికి సంబంధించినందుకు మాత్రం ఇప్పటివరకే చిత్ర యూనిట్ ఆ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆశ్రయించిన ఆ సందర్భంలో ఏదైతే వైజయంతి మూవీస్ దరఖాస్తు చేసుకుందని చెప్పుకోవచ్చు. చేసుకున్న సందర్భంలో మాత్రమే ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.